లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే గెలుపు గుర్రాలపైన నజర్ పెట్టింది. అయితే ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర పోటీ నెలకొంది. ఆ పార్టీ తరపున బరిలో దిగేందుకు ఇప్పటికే 25 మంది ఆశావాహులు టికెట్ కోసం క్యూ కట్టారు. దీంతో పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు తర్వాత ఫైనల్ లిస్ట్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా 3 పేర్లు ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇంతకీ ఎవరా ముగ్గురు? ఆ ముగ్గురిలో చివరికి అదృష్టం వరించేది ఎవరికి? లెట్స్ వాచ్. ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర పోటీ నెలకొంది. బరిలో దిగేందుకు ఇప్పటికే 25 మంది ఆశావహులు టికెట్ కోసం క్యూ కట్టారు. దీంతో పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు తర్వాత ఫైనల్ లిస్ట్ రెడీ చేసినట్లుగా సమాచారం. ఇందులో ప్రధానంగా 3 పేర్లున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇంతకీ ఎవరా ముగ్గురు? ఆ ముగ్గురిలో చివరికి అదృష్టం వరించేది ఎవరికి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇది చాలా హాట్ గురు అన్నట్లుగా ఉంది అక్కడి పరిస్థితి. ఈ నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్డ్ అయినప్పటికీ జనరల్ కేటగిరీ స్థాయిలో టికెట్ల కోసం ఎవరికి వారు పోటీ పడుతున్నారు. దీంతో ఈ పార్లమెంట్ స్థానానికి డిమాండ్ పెరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో దేశంలోని 370 స్థానాల్లో గెలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమాతో ఉన్నారు. ఆయన ఈ టార్గెట్ ఫిక్స్ చేయడంతో జిల్లాకు చెందిన బీజేపీ శ్రేణులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరోసారి కాషాయ జెండా ఎగురవేసి తమ సత్తా చాటాలంటూ పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా ఈ స్థానాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 4 చోట్ల గెలిచింది. పార్లమెంటు పరిధిలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆదివాసీ గిరిజనుల ఓట్లతో పాటుగా హిందూ సాంప్రదాయ ఓటు బ్యాంక్ అధికంగా ఉండడంతో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు పదుల సంఖ్యలో ఆశావాహులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో బోధ్, ఖానాపూర్, అస్ఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గిరిజన ఓటర్ల ప్రాబల్యం అధికంగా ఉంది. ప్రతిసారి జరిగే ఎన్నికల్లో గెలుపోటములను శాసించేది ఆదివాసీ గిరిజనులే. దీంతో వారి ఓట్లపైనే భారం వేసుకున్న బీజేపీ అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయి పార్టీ 7లో 4 చోట్ల విజయఢంకా మోగించింది. దీంతో రాబోయే లోక్సభ ఎన్నికల్లో సైతం అదే ఊపును కొనసాగించాలని పార్టీ భావిస్తోంది. 2 రోజుల క్రితం జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలతో పార్టీ హైకమాండ్ ఎంపీ అభ్యర్థి విషయంలో సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో సిర్పూర్, నిర్మల్, ముధోల్, ఆదిలాబాద్ సెగ్మెంట్లలోని బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల శంకర్, రామారావు పటేళ్లు పాల్గొన్నారు. వీరు సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు బీజేపీ తరపున ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎంపీ టికెట్ కోసం పలువురు ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా విద్యావంతులైన యువతీ యువకులు ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిలో బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబుతో పాటు శ్రీలేఖ, సినిమా హీరో, సామాజిక కార్యకర్త సర్దార్ అభినవ్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పోటీలో పలువురు ఉన్నప్పటికీ ఈ 3 పేర్లను ఫైనల్ లిస్టులో చేర్చినట్లుగా సమాచారం. ఈ టికెట్ కోసం ఇప్పటికే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఒకవైపు అభ్యర్థుల కసరత్తు జరుగుతుండగానే మరోవైపు బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు ఇప్పటికే రథాన్ని ఏర్పాటు చేసుకుని ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. నిర్మల్ జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలు, అదేవిధంగా కొందరు రాష్ట్ర నేతలు తనకు అనుకూలంగా పార్టీ పెద్దలతో మాట్లాడి తనకు ఎంపీ టికెట్ వచ్చేలా చూస్తారనే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు ఆదివాసీ గిరిజన యువతి శ్రీలేఖ కూడా ఆదిలాబాద్ ఎమ్మెల్యే, లోక్సభ ఇన్ఛార్జి పాయల శంకర్ ఆశీస్సులతో టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు. అటు సర్దార్ అభినవ్ సైతం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. అతను ఇప్పటికే కొంతమంది ఆర్ఎస్ఎస్, హిందూ వాహిని పెద్దలను కలిసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసిన బీజేపీ ఫైనల్ లిస్టు తయారు చేసినట్లుగా తెలుస్తోంది. అందులో ఈ 3 పేర్లు ఉన్నట్లుగా స్థానికంగా ప్రచారం జోరందుకుంది. అయితే చివరి నిమిషంలో సమీకరణాలు మారి ఏదైనా జరగొచ్చనే అభిప్రాయాలు కూడా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఇక్కడ పోటీ రసవత్రంగా సాగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఇంద్రవెల్లి నుండి ఎన్నికల శంఖారావం పూరించగా త్వరలోనే బీజేపీ తరపున ప్రధాని మోదీని జిల్లాకు రప్పించేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు సైతం పార్టీ అగ్రనేతల పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా ఆదిలాబాద్ లోక్సభ స్థానం ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారుతోంది. ఆ ముగ్గురిలో అదృష్టం వరించేది ఎవరికి అనేది ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొని ఉంది.